గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం ఆదర్శాలు మరియు వాటిపై గల సిద్ధాంతాలను తెలుసుకుందాం. మొదటగా ఆదర్శం యొక్క నిర్వచనం. ఆర్ అనేది ఒక వలయం, ఏ అనేది ఆర్కి ఉపవలయం అయి ప్రతి ఏ బిలాంగ్స్ టు ఏకు మరియు ఆర్ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఇంటూ ఆర్ కామా ఆర్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏను ఆర్ యొక్క ఆదర్శం అంటారు. ఆదర్శం కావాలంటే ఏం కావాలి మనకి? ఫస్ట్ ఏ ఉపవలయమే కావాలి మరియు ఆర్లో మూలకంచి గుణిస్తున్నట్లయితే ప్రతి మూలకాన్ని గుణించినట్లయితే అది ఖచ్చితంగా సమితి ఏకి చెందాలి. ఇక్కడ అదే చూస్తున్నాం. ఏ బిలాంగ్స్ టు ఏ కామా ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్కి ఏ ఇంటూ ఆర్ కామా ఆర్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఏ అవ్వాలి. అది కాకుండా ఇంకొక నిర్వచనం. ఆర్ ఒక వలయం మరియు ఏ అనేది ఆర్కి శూన్యేతర ఉపసమితి అయితే ఏ కమ బి బిలాంగ్స్ టు ఏకు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ మరియు ఏ బిలాంగ్స్ టు ఏ ఆర్ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఆర్ కామా ఆర్ ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏను ఆర్ యొక్క ఆదర్శం అంటారు. ఇక్కడ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ అంటే ఏ అనేది ఉపవలయం అవుతుంది. అండ్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏ అనేది ఆర్ యొక్క ఆదర్శం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జెడ్ ప్లస్ డాట్ వలయానికి జనరేటర్ 5 సెట్ అంటే 5 యొక్క గుణిజాల సమితి 0, 5, 10, 15, -5, -10, -15 అనే సమితి జెడ్ ప్లస్ డాట్కి ఆదర్శం అవుతుంది. అదేవిధంగా 2Z అంటే 2 యొక్క గుణిజాల సమితి, 3Z 3 యొక్క గుణిజాల సమితి, ఇవి కూడా జెడ్ ప్లస్ డాట్కి ఆదర్శాలు అవుతాయి. ఇంకా జెడ్ ప్లస్ డాట్ అనేది క్యూ ప్లస్ డాట్కి ఆదర్శం కాదు. ఎందుకనగా 2 బిలాంగ్స్ టు జెడ్, 2/3 బిలాంగ్స్ టు క్యూ, కానీ వాటి యొక్క లబ్ధం 2 ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 4/3 నాట్ బిలాంగ్స్ టు జెడ్. కాబట్టి ఇక్కడ ఏ ఇంటూ ఆర్ అనే ధర్మం సరిపోవట్లేదు. కాబట్టి జెడ్ ప్లస్ డాట్ అనేది క్యూ ప్లస్ డాట్కి ఆదర్శం కాదు. అదేవిధంగా క్యూ ప్లస్ డాట్ అనేది ఆర్ ప్లస్ డాట్కి ఆదర్శం కాదు. ఇప్పుడు ఆర్ ప్లస్ డాట్కి క్యూ ప్లస్ డాట్ అనేది ఉపవలయం అవుతుంది. కానీ 2/3 బిలాంగ్స్ టు క్యూ, √2 బిలాంగ్స్ టు ఆర్ అయితే వాటి యొక్క లబ్ధం 2 ఇంటూ √2/3 నాట్ బిలాంగ్స్ టు క్యూ. ఇక్కడ ఏమైంది మనకి? ఏఆర్ కామా ఆర్ఏ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి క్యూ ప్లస్ డాట్ అనేది ఆర్ ప్లస్ డాట్కి ఆదర్శం కాదు. తర్వాత శుద్ధ ఆదర్శాలు. ప్రతి వలయం ఆర్కి సమితి 0 కలిగిన సమితి మరియు ఆర్లు ఆదర్శాలు అవుతాయి. ఖచ్చితంగా కావాలి మనకి ఇక్కడ 0 సెట్, 0 మూలకం కలిగిన సమితి మరియు దానికదే సమితి రెండు కూడా ప్రతి వలయానికి ఆదర్శాలు అవుతాయి. వీటిని శుద్ధ ఆదర్శాలు అంటారు. ఇవి కాకుండా వేరే ఉన్నట్లయితే వాటిని అశుద్ధ ఆదర్శాలు అంటారు. సిద్ధాంతం: 2 ఆదర్శాల యొక్క ఛేదనం ఆదర్శం అవుతుంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఐడియల్స్ ఈజ్ అన్ ఐడియల్. దీని కొరకు ఏం చేయాలి? మనం ఆర్ ఒక వలయం తీసుకుందాం. A1 కామా A2లు 2 ఆదర్శాలు అనుకుందాం. ఆదర్శం కావాలంటే ఏం కావాలి మనకి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ కామా బిలాంగ్స్ టు ఏ, ఆర్ కామా బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ ఇంటూ ఆర్ కామా ఆర్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఏ అని చూపాలి. ముందుగా A1 ఆదర్శం కనుక A1 ఉపవలయం అవుతుంది కనుక 0 బిలాంగ్స్ టు A1. అదేవిధంగా 0 బిలాంగ్స్ టు A2. 0 A1లో ఉంది, A2లో ఉంది కాబట్టి 0 అనేది వాటి యొక్క ఛేదనం A1 ఇంటర్సెక్షన్ A2లో కూడా ఉంటుంది. సో 0 బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2. అంటే అర్థమైంది ఇక్కడ మనకు 0 అనేది మూలకం A1 ఇంటర్సెక్షన్ A2లో ఉంది. అంటే A1 ఇంటర్సెక్షన్ A2లో ఖచ్చితంగా కనీసం ఒక మూలకమైనా ఉంటుంది. కాబట్టి A1 ఇంటర్సెక్షన్ A2 అనేది శూన్యేతర సమితి అవుతుంది. దాని కొరకు ఏం చేస్తుంది? ఇక్కడ 2 మూలకాలు తీసుకుందాం మనం. ఏ కమ బి అనే 2 మూలకాలు A1 ఇంటర్సెక్షన్ A2లో ఉన్నాయి అనుకుందాం. మరియు ఆర్ అనే మూలకం క్యాపిటల్ ఆర్ తీసుకున్నట్లయితే ఫర్ ఆల్ ఏ కమ బి బిలాంగ్స్ టు A1 ఇంటర్సెక్షన్ A2, ఆర్ కమ బిలాంగ్స్ టు ఆర్కి అని తీసుకున్నట్లయితే ఏ కమ బి అనేది A1 ఇంటర్సెక్షన్ A2లో ఉంది కనుక ఏబీలు A1లో ఉంటాయి, ఏబీలు A2లో ఉంటాయి. సో ఏ కమ బి బిలాంగ్స్ టు A1 మరియు ఏ కమ బి బిలాంగ్స్ టు A2. ఇప్పుడు ఏ కమ బి అనేది A1లో, ఆర్ అనేది ఆర్లో తీసుకున్నట్లయితే A1 ఆదర్శం కనుక బై ప్రాపర్టీస్ ఆఫ్ ఐడియల్
ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ1, ఆర్ఏ కామా ఏఆర్ బిలాంగ్స్ టు ఏ1. అదేవిధంగా ఏబి అనేవి ఏ2లో ఉన్నాయి మరియు ఆర్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నట్లయితే ఏ2 ఆదర్శం కనుక మనకి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ2, ఆర్ఏ కామా ఏఆర్ బిలాంగ్స్ టు ఏ2 వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి అనేది ఏ1లో ఉంది, ఏ మైనస్ బి అనేది ఏ2లో ఉంది కనుక ఏ మైనస్ బి అనేది ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2లో ఉంటుంది. అదేవిధంగా ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు ఏ1, అదేవిధంగా ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు ఏ2 కాబట్టి ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2. దేర్ ఫోర్ నీకు ఏ1 ఇంటర్సెక్షన్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2 తీసుకున్నాం. మనకి ఏమొచ్చింది, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2, ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2 కాబట్టి నీకు ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2 అనేది ఆర్కి ఆదర్శం అవుతుంది. సో ఇక్కడ రెండు ఆదర్శాల ఛేదనం ఆదర్శం అవుతుంది. ఛేదనం ఆదర్శం అయితే వాటి సమ్మేళనం ఆదర్శం అవుతుందా? అయితే సమ్మేళనం ఆదర్శం కానవసరం లేదు. ఇక్కడ ఏ1 కామా ఏ2 రెండు ఆదర్శాలు అయితే వాటి యొక్క యూనియన్, వాటి యొక్క సమ్మేళనం ఏ1 యూనియన్ ఏ2 అనేది ఆర్ యొక్క ఆదర్శం కానవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2z కామా 3z ఈ రెండు కూడా z ప్లస్ డాట్కి ఆదర్శాలు అవుతాయి. 2z అంటే అన్ని 2 యొక్క గుణిజాల సమితి, 3z అంటే అన్ని 3 యొక్క గుణిజాల సమితి. ఇక్కడ 2 into 1 2 బిలాంగ్స్ టు 2z, 3 బిలాంగ్స్ టు 3z, 2 కామా 3 బిలాంగ్స్ టు 2z యూనియన్ 3z. వాటి యొక్క యూనియన్లో సమ్మేళనంలో ఏమైతే మనకి 2 ఉంటుంది, 3 ఉంటుంది. కానీ 2 మైనస్ 3 నాట్ బిలాంగ్స్ టు 2z యూనియన్ 3z కాబట్టి 2z యూనియన్ 3z అనేది ఆదర్శం కాదు. ఆదర్శం కావాలంటే మనకి ఒక కండిషన్ సాటిస్ఫై కావాలి. అదేంటంటే ఇక్కడ సిద్ధాంతం ఉంది, ఏ1 యూనియన్ ఏ2లు ఆర్ యొక్క ఆదర్శాలు అయితే ఏ1 యూనియన్ ఏ2 అనేది ఆర్ యొక్క ఆదర్శం కావాలంటే ఏ1 సబ్సెట్ ఏ2 లేదా ఏ2 సబ్సెట్ ఏ1 కావాలి. బోత్ వర్షన్ అనమాట. ఏ1 యూనియన్ ఏ2 అనేది ఆదర్శం అయితే ఏ1 సబ్సెట్ ఏ2 ఆర్ ఏ2 సబ్సెట్ ఏ1. కాన్వర్స్లీ ఏ1 సబ్సెట్ ఏ2 లేదా ఏ2 సబ్సెట్ ఏ1 అయితే ఏ1 యూనియన్ ఏ2 అనేది ఆదర్శం అని చూపాలి. ఇక్కడ మనకి ఇచ్చినవి ఏ1 కామా ఏ2 రెండు ఆర్ యొక్క ఆదర్శాలు. మొదటగా ఏ1 యూనియన్ ఏ2 అనేది ఆదర్శం అనుకొనుము. ఫస్ట్ కేసులో ఇప్పుడు ఏం చూపాలి మనం, ఏ1 సబ్సెట్ ఏ2 లేదా ఏ2 సబ్సెట్ ఏ1 అని చూపాలి. ఏ1 సబ్సెట్ ఏ2 కాదు అనుకుందాం మనం, ఏ1 సబ్సెట్ నాట్ సబ్సెట్ ఏ2 లేదా ఏ2 నాట్ సబ్సెట్ ఏ1 అనుకున్నాము. ఏ1 సబ్సెట్ ఏ2 అంటే ఏంది, మనకి ఏ1 ఉండే ప్రతి మూలకం ఏ2లో ఉండాలి. ఏ1 నాట్ సబ్సెట్ ఏ2 అంటే ఏ1లో కనీసం ఒక మూలకమైన ఏ2లో లేనట్లయితే దాన్ని ఏమంటాం, ఏ1 అనేది ఏ2కి ఉప సమితి కాదు అంటాం. సో ఇక్కడ ఇఫ్ పాసిబుల్ ఏ1 సబ్సెట్ నాట్ సబ్సెట్ ఏ2 లేదా ఏ2 నాట్ సబ్సెట్ ఏ2 అనుకున్నాము. ఏ1 నాట్ సబ్సెట్ ఏ2 కనుక మనకి ఏ బిలాంగ్స్ టు ఏ1 మరియు ఏ నాట్ బిలాంగ్స్ టు ఏ2 అయ్యే విధంగా ఏ అనే ఒక మూలకం వ్యవస్థితము. ఎందుకంటే ఏ1 నాట్ సబ్సెట్ ఏ2 కాబట్టి ఏలో కనీసం ఒక మూలకమైన ఏ2లో ఉండదు. సో ఏ అనే మూలకం ఏ1లో ఉంది, ఏ అనే మూలకం ఏ2లో లేదు అనుకుందాం. అయ్యే విధంగా ఏ అనేది ఉంటుంది మనకి. అదేవిధంగా ఏ2 నాట్ సబ్సెట్ ఏ1 అయితే ఏ2లో మూలకాలన్నీ ఏ1లో ఉండనవసరం లేదు, లేదా ఏ2లో కనీసం ఒక మూలకమైన ఏ1లో ఉండదు. కాబట్టి దెర్ ఎగ్జిస్ట్ బి అనే ఎలిమెంట్ బి బిలాంగ్స్ టు ఏ2 అనేది ఏ2లో ఉంటూ ఏ1లో లేదు అనుకుందాం. సో బి బిలాంగ్స్ టు ఏ2 మరియు బి నాట్ బిలాంగ్స్ టు ఏ1 అయ్యే విధంగా బి అనేది వ్యవస్థితం అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఏ1, బి బిలాంగ్స్ టు ఏ2 కాబట్టి ఏ కామా బి అనేవి వాటి ఏ1 యూనియన్ ఏ2లో ఉంటాయి. మనకి ఏ1 యూనియన్ ఏ2 తెలుసు, ఆదర్శం తెలుసు మనకి. ఏ1 యూనియన్ ఏ2 అనేది ఆదర్శం కాబట్టి ఏ1 యూనియన్ ఏ2 అనే ఏ కామా బి అనే మూలకాలు ఏ1 యూనియన్ ఏ2లో ఉంటే ఏ2 ఆదర్శం కనుక ఏ మైనస్ బి అనేది ఏ1 యూనియన్ ఏ2లో ఉంటుంది. ఎందుకంటే ఏ1 యూనియన్ ఏ2 ఆదర్శం కాబట్టి ఆదర్శం ధర్మం ప్రకారం ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ1 యూనియన్ ఏ2. ఏ మైనస్ బి అనేది ఏ1 యూనియన్ ఏ2లో ఉంటే ఏం కావాలి మనకి, ఏ మైనస్ బి అనేది ఏ1లో ఉండాలి లేదా ఏ మైనస్ బి అనేది ఏ2లో ఉండాలి. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ1
ఆర్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ2. రెండు కేసులు తీసుకోవాలి మనం. కేస్ 1లో ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ1 అండ్ ఏ బిలాంగ్స్ టు ఏ1. ఈ రెండు తీసుకుందాం. ఏ1 మనకి ఏ1 ఒక ఆదర్శం కాబట్టి ఏ మైనస్ బి అనేది ఏ1లో ఉంటుంది. ఎందుకంటే ఏబి ఏ1లో ఉంటే ఏ మైనస్ బి అనేది ఏ1లో ఉంటుంది ఆదర్శం కాబట్టి. సో ఇక్కడ ఏ మైనస్ బి ఒక మూలకం ఏ1లో, ఏ ఒక మూలకం కాబట్టి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏ మైనస్ ఏ ప్లస్ బి, ఏ క్యాన్సల్, బి బిలాంగ్స్ టు ఏ1. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి బి బిలాంగ్స్ టు ఏ1. మనకేం తెలుసు? బి నాట్ బిలాంగ్స్ టు ఏ1 తెలుసు. సో ఇవి అసాధ్యం అవుతుంది. బోత్ ఆర్ కాంట్రడిక్ట్స్ ఈచ్ అదర్. ఒకవేళ ఏ మైనస్ బి అనేది ఏ2లో ఉంది అనుకుందాం. ఏ మైనస్ బి ఏ2లో తీసుకుంటున్నాం. బి బిలాంగ్స్ టు ఏ2 కనుక ఏ మైనస్ బి బి రెండు మూలకాలు ఏ2లో ఉన్నాయి. దేర్ఫోర్ ఏ2 ఆదర్శం కాబట్టి ఏ2 ఉపవలయం అవుతుంది. ఉపవలయం కాబట్టి బై క్లోజర్ ప్రాపర్టీ బి ప్లస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఏ2. సో బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ బిలాంగ్స్ టు ఏ2. కానీ మనకి తెలిసి ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఏ2 వచ్చింది. మనకేముంది? ఏ నాట్ బిలాంగ్స్ టు ఏ2 ఉంది. సో ఇది అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది అసాధ్యం కావాలంటే ఈ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి ఏ1 సబ్సెట్ టు ఏ2 ఆర్ ఏ2 సబ్సెట్ టు ఏ1 అవుతుంది. సో ఇంకో పార్ట్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఏ1 సబ్సెట్ టు ఏ2 లేదా ఏ2 సబ్సెట్ టు ఏ1 అనుకున్నాం. ఇప్పుడు ఏ1 యూనియన్ ఏ2 ఆదర్శం చూపాలి మనం. ఇప్పుడు ఏ1 సబ్సెట్ టు ఏ2 అయితే ఏ1 యూనియన్ ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా మనకి వస్తే మనకి ఏ2లో మూలకాలు వస్తాయి. ఎందుకంటే ఏ1లో మూలకాలన్నీ ఏ2లో ఉన్నాయి కాబట్టి పెద్దది ఏ సమితి ఉంటే ఆ సమితి వస్తుంది మనకి. ఏ1 యూనియన్ ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఏ2. సో ఏ2 ఆదర్శం కాబట్టి ఆటోమేటిక్గా ఏ1 యూనియన్ ఏ2 కూడా ఆదర్శం అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఏ2 మైనస్ ఏ1 ఏ2 సబ్సెట్ టు ఏ1, ఏ2 సబ్సెట్ టు ఏ1 అయితే ఏ2 యూనియన్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ1. సో ఏ1 ఆదర్శం కాబట్టి ఆటోమేటిక్గా ఏ2 యూనియన్ ఏ1 కూడా ఆదర్శం అవుతుంది. దేర్ఫోర్ రెండు ఆదర్శాల యొక్క సమ్మేళనం ఆదర్శం కావాలంటే అవి ఒకదానికొకటి ఉపసమితులై ఉండాలి. సిద్ధాంతం చూడండి. ఇంకొకటి, తత్సమ సహిత వలయం ఆర్కి ఏ ఒక ఆదర్శం అయితే 1 బిలాంగ్స్ టు ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపండి. ఆర్ అనేది తత్సమ సహిత వలయం మరియు ఏ అనేది ఆదర్శం అయితే ఆర్లో ఉండే తత్సమం ఒకటి ఏలో ఉన్నట్లయితే ఆ రెండు కూడా ఈక్వివలెంట్ సెట్స్ అవుతాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. వెరీ సింపుల్ ప్రూఫ్. ఆర్ అనేది తత్సమ సహిత వలయం అనుకుందాం. ఏ అనేది ఆర్ యొక్క ఒక ఆదర్శం. ఇక్కడ మనకేం తెలుసు? ఒకటి తత్సమం ఆర్లో. సో 1 బిలాంగ్స్ టు ఏ అని తీసుకుందాం. 1 బిలాంగ్స్ టు ఏ అయితే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 1 బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ ఏ సబ్సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చూపాలంటే ఏ సబ్సెట్ టు ఆర్ ఈక్వల్ టు ఆర్, ఆర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అని చూపాలి. ఏ సబ్సెట్ టు ఆర్ అని మళ్ళీ ఏ సబ్సెట్ టు ఆర్ అని చూపాలంటే ఏం కావాలి మనకి? ఎక్స్ ఏలో ఉన్న ప్రతి మూలకం ఆర్లో ఉండాలి. లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే దిస్ ఇంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కావాలి. సో ఏ అనేది ఆర్ యొక్క ఆదర్శం కనుక ఏ సబ్సెట్ టు ఆర్, ఎందుకంటే ఏ అనేది ఉపసమితి, ఆర్కి ఉపసమితి అవుతుంది కాబట్టి ఏ సబ్సెట్ టు ఆర్. ఇట్ ఈస్ ఆబ్వియస్ కేస్. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? ఆర్ సబ్సెట్ ఏ అని చూపాలి. అంటే ఆర్లో ఉండే ప్రతి మూలకం ఏలో ఉంటుందని చెప్పాలి. లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నట్లయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని చూపాలి. దాని కొరకు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నాము. 1 బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏ అనేది ఆదర్శం కాబట్టి 1 ఇంటూ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఈ 1 ఇంటూ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. దేర్ఫోర్ ఆర్ సబ్సెట్ టు ఏ. ఏ సబ్సెట్ టు ఆర్, ఆర్ సబ్సెట్ ఏ కాబట్టి 1, 2 నుండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. తర్వాత సిద్ధాంతం ఒకటి, క్షేత్రానికి శుద్ధ ఆదర్శాలు లేవు అని చూపాలి.
ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్. ఎఫ్ అనే క్షేత్రం యొక్క ఆదర్శాలు సమితి 0 మరియు ఎఫ్ మాత్రమే ఉంటాయి, అవి కాకుండా వేరే ఉండవు అని చెప్పాలి. ఎఫ్ ప్లస్ డాట్ అనేది క్షేత్రం అనుకోనము. ఏ అనేది ఎఫ్ యొక్క ఆదర్శం అని తీసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సమితి 0 లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చూపాలి. ఏ అనేది ఒక ఆదర్శం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏం కావాలి, ఏ ఈక్వల్ టు 0 కావాలి, లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనేది చూపాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఆటోమేటిక్ సిద్ధాంతం నిరూపించబడినది. ఏ నాట్ ఈక్వల్ 0 అనుకుందాం. ఏ నాట్ ఈక్వల్ 0 తీసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చూపాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చూపాలంటే సింపుల్ అంతే, ఏ సబ్సెట్ టు ఎఫ్, ఏ సబ్సెట్ టు ఏ అని చూపాలి. ఏ అనేది ఎఫ్కి ఆదర్శం కాబట్టి ఖచ్చితంగా అయితే మనకి ఏ సబ్సెట్ టు ఎఫ్, ఏ సబ్సెట్ టు ఎఫ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎఫ్ సబ్సెట్ టు ఏ చూపాలి మనం. ఎఫ్ సబ్సెట్ టు ఏ అని చూపడానికి టేక్ ఏ బిలాంగ్స్ టు ఏ మరియు ఏ నాట్ ఈక్వల్ 0. ఏ నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అవుతుంది. ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకున్నట్లయితే ఏ ఇంటూ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఇన్ బిలాంగ్స్ టు ఏ, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ కాబట్టి ఏ అనేది ఆదర్శం కదా. ఏ ఇంటూ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏ, 1 బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ ఇందాక తీరం ఏం చేసినాం మనం, ఇందాక తీరంలో 1 బిలాంగ్స్ టు ఏ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, 1 బిలాంగ్స్ టు ఏ వచ్చింది. ఏ అనేది ఎఫ్ యొక్క ఆదర్శం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. దేర్ఫోర్ క్షేత్రం యొక్క ఆదర్శాలు 0 లేదా ఎఫ్ అవుతాయి. తీరం ఇంకొకటి, ఆర్ తత్సమ సహిత వినిమయ వలయం. తత్సమ సహిత వినిమయ వలయం మరియు ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ స్మాల్ ఆర్ఏ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అనే సమితి ఆర్కు ఆదర్శం అవుతుంది. ఆర్ అనేది తత్సమ సహిత వినిమయ వలయం తీసుకుందాం మనం. ఇక్కడ ఏం చెప్పాలి మనం, ఆర్ఏ అనే సమితి ఆర్కి ఆదర్శం అని చూపాలి. దాని కొరకి ఏం చెప్పాలి మనం, ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఆర్ఏ ఫర్ ఆల్ ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు ఆర్ఏ. అదేవిధంగా ఆర్ బిలాంగ్స్ టు ఆర్కి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏకి ఆర్ ఇంటూ ఎక్స్ కమ ఎక్స్ ఇంటూ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ఏ అని చూపాలి. సో ఇక్కడ ఏం చేస్తే నేను ఇక్కడ సమితి తీసుకున్నట్లయితే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ ఫర్ ఆల్ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. సో 0 బిలాంగ్స్ టు ఆర్, 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ బిలాంగ్స్ టు ఆర్ఏ. ఆర్ఏలో మూలగట్లంటే మనకి ఏ మల్టిపుల్స్ అనమాట. 0 ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఆర్, సో 0 బిలాంగ్స్ టు ఆర్ఏ. దేర్ఫోర్ ఆర్ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 మరియు ఆర్ఏ సబ్సెట్ టు ఆర్. సో ఆర్ఏ శూన్యతరం కాబట్టి 2 మూలకాలు తీసుకోవాలి. ఎక్స్ కమ వై అనేవి ఆర్ఏలో 2 మూలకాలు. ఎక్స్ కమ వై ఆర్ఏలో 2 మూలకాలు కాబట్టి ఇట్లా ఏ రూపంలో ఉంటాయి మనకి, అన్ని ఆర్ ఇంటూ ఏ ఫామ్లో ఉండాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు R1A, వై ఈజ్ ఈక్వల్ టు R2A అని తీసుకున్నట్లయితే వేర్ R1 R2 బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ ఏ మైనస్ R2A, సారీ R1A మైనస్ R2A ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 ఇంటూ ఏ. ఇక్కడ R1 R2లో ఆర్లో ఉన్నాయి కాబట్టి R1 మైనస్ R2 కూడా ఆర్లో ఉంటుంది. ఈ R1 మైనస్ R2 ఆర్లో ఉన్నట్లయితే ఆర్ ఇంటూ R1 మైనస్ R2 ఇంటూ ఏ అనేది ఆర్ఏలో ఉంటుంది. దేర్ఫోర్ ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు ఆర్ఏ అయితే ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఆర్ఏ. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏ మరియు ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పాలి మనం, ఎక్స్ ఇంటూ ఆర్ ఆర్ ఇంటూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏ అని చెప్పాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ కాబట్టి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ఏ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు R1A రూపంలో ఉంటుంది డెఫినేషన్ ప్రకారం. ఇప్పుడు ఆర్ ఇంటూ ఎక్స్, ఆర్ ఇంటూ R1A, ఆర్ ఇంటూ R1A అంటే ఏం రాయచ్చు, ఇక్కడ R1 ఇంటూ ఏ రాయచ్చు. ఆర్ అనేది ఆర్లో ఉంది, R1 అనేది ఆర్లో ఉంది కాబట్టి R1 బిలాంగ్స్ టు ఆర్. దేర్ఫోర్ R1 ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఆర్ఏ. అదేవిధంగా ఎక్స్ ఇంటూ ఆర్ అనేది కూడా ఆర్ఏలో ఉంటుంది. దేర్ఫోర్ ఆర్ఏ అనేది ఆర్ యొక్క ఆదర్శం అవుతుంది. నెక్స్ట్ ప్రధాన ఆదర్శం, ప్రిన్సిపల్ ఐడియల్. ఆర్ అనేది
తత్సమ సహిత వినిమయ వలయం మరియు ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ను ఆర్ యొక్క ప్రధాన ఆదర్శం అంటారు. దీనిని ఏ చే జనితమైన ఆదర్శం అంటారు. దీనిని జనరేటర్ ఏ చే సూచిస్తాం. ఏ జనరేట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. దీని ఏమంటాం మనం? ఏ చే జనితమైన ఆదర్శం లేదా ప్రధాన ఆదర్శం అని అంటారు. ప్రధాన ఆదర్శ వలయం ఆర్ యొక్క ప్రతి ఆదర్శం ప్రధాన ఆదర్శం అయితే ఆర్ను ప్రధాన ఆదర్శ వలయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ z+డాట్ డాట్లో 2z ఆదర్శం అవుతుంది, 3z ప్లస్ డాట్ ఆదర్శం అవుతుంది, 4z ఆదర్శం, mz ఫర్ ఎవ్రీ nz అనేది zకి ఆదర్శం అవుతుంది. కాబట్టి దీన్ని ప్రధాన ఆదర్శ వలయం అంటారు. నెక్స్ట్ విభాగ వలయం అనగా ఏ అనేది వలయం ఆర్ యొక్క ఆదర్శం అయితే ఆర్ బై ఏ అనే సమితి ఆర్ బై ఏ ప్లస్ ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు, ఇక్కడ ఏ ప్లస్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ సమితి సహసమితుల సంకలనం సహసమితుల గుణకారం దృష్ట్యా వలయం అవుతుంది. దీనిని విభాగ వలయం అంటారు. దీంట్లో సంకలనాన్ని ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ, సహసమితుల గుణకారాన్ని ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ అని డిఫైన్ చేసినట్లయితే ఆర్ బై ఏ అనేది ఈ సంకలనం ఈ గుణకారం దృష్ట్యా వలయం అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఏ ప్లస్ ఏ, ఇది ఏ ప్లస్ ఏ. సో సిద్ధాంతం చూడండి. ఆర్ బై ఏ విభాగ వలయం అయితే ఆర్ వినిమయం అయింది అనుకోండి, ఆర్ బై ఏ కూడా వినిమయం అవుతుంది. ఆర్లో తసమం ఉన్నట్లయితే ఆర్ బై ఏలో తసమం ఉంటుంది. ప్రూఫ్ చూడండి. ఆర్ బై ఏ విభాగ వలయం అంటే మనకి ఆర్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని సహసమితుల సమితి అనమాట. సో ఆర్ వినిమయం కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అయినట్లు. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఫర్ ఆల్ ఏ కమ బిలాంగ్స్ టు ఆర్. ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ ప్లస్ ఏ కమ బి ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బై ఏ. ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బై డెఫినేషన్ ఏబి ప్లస్ ఏ. ఆర్ వినిమయం కాబట్టి యూ రైట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. సో బిఏ ప్లస్ ఏ. బిఏ ప్లస్ ఏ అనేది మనం యాజ్ పర్ దిస్ డెఫినేషన్ ప్రకారం బి ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ. సో ఆర్ బై ఏ వినిమయం అవుతుంది. ఆర్లో తసములకు ఒకటి అనుకున్నాము. ఇప్పుడు ఆర్ బై ఏలో కూడా తసమంతం చూపాలి మనం. ఆర్లో తసములకు ఒకటి కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. 1 కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ కనుక ఏ ప్లస్ ఏ కామా 1 ప్లస్ ఏ అనేది ఆర్ బై ఏలో ఒక మూలకం. ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బై డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. 1 ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. దేర్ ఫోర్ ఏమొచ్చింది మనకి? ఏ ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. కాబట్టి 1 ప్లస్ ఏ అనేది ఆర్ బై ఏలో తసమూలకం అవుతుంది. సో అభాజ్యాదర్శం ప్రైమాడియల్ వినిమయ వలయం ఆర్కి ఏ ఆదర్శం అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఏ ఇంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి బిలాంగ్స్ టు ఏ అయితే ఏను అభాజ్య ఆదర్శం లేదా ప్రైమ్ ఐడియల్ అంటారు. ఇక్కడ చూడండి, రెండు మూలకాల లబ్ధం ఏ కామా బి రెండు మూలకాలు తీసుకున్నట్లయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఏ లబ్ధం అనేది ఏలో ఉన్నట్లయితే అందులో కనీసం ఒక మూలకమైన ఏలో ఉండాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి బిలాంగ్స్ టు ఏ అయితే ఏను అభాజ్య ఆదర్శం లేదా ప్రైమ్ ఐడియల్ అంటారు. సమితి 0 అనేది
అభాజ్య ఆదర్శం అవుతుంది. సున్నా మూలకం గల సమితి అభాజ్య ఆదర్శం అవుతుంది. ఏబి బిలాంగ్స్ టు, ఎందుకంటే ప్రూఫ్ ఉందిగా, ఏబి బిలాంగ్స్ టు 0 అంటే అర్థమైంది మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థమైంది ఐదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ సమితి సున్నా మూలకం కలిగిన సమితి ప్రైమ్ ఐడియల్ అవుతుంది. ఇంకొక డెఫినేషన్, మ్యాక్సిమల్ ఐడియల్, గరిష్ట ఆదర్శం అంటాం. వినిమయ వలయం ఆర్కు ఏ ఆదర్శం ఐ, ఏదని ఆదర్శం బికు ఏ సబ్సిడరీ ఈక్వల్ టు బి సబ్సిడరీ ఈక్వల్ టు ఆర్ అయితే దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి లేదా బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయితే ఏను ఆర్ యొక్క గరిష్ట ఆదర్శం అంటారు. మ్యాక్సిమల్ ఐడియల్, మ్యాక్సిమల్ ఐడియల్ ఒక ఆదర్శం ఏ తీసుకున్నట్లయితే ఏను కలిగి ఉన్న ఏ సమితి కూడా ఆర్కి ఆదర్శం కాకూడదు. సో ఏదైనా ఆదర్శం బికు ఏ సబ్సిడరీ ఈక్వల్ టు బి సబ్సిడరీ ఈక్వల్ టు ఆర్ ఇంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే రెండు ఏ ఈజ్ ఈక్వల్ టు బి కావాలి లేదా బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయి ఉండాలి. అంటే అర్థమైంది ఇక్కడ మనకి ఏను కలిగి ఉన్న ఏ ఆదర్శం కూడా బికి ఉండకూడదు. అయితే అటువంటి ఆదర్శాన్ని గరిష్ట ఆదర్శం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ప్లస్ డాట్ వలయానికి 2z అంటే 2 జంతమైన సమితి -4 -2 0 2 4 అండ్ సో ఆన్, ఇది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. ఓకే, అదేవిధంగా సమితి 4 తీసుకున్నాం అనుకోండి, 4 యొక్క గుణిజాల సమితి 4 యొక్క గుణిజాల సమితి తీసుకున్నట్లయితే అది జెడ్ ప్లస్ డాట్కి ఆదర్శం అవుతుంది, కానీ మ్యాక్సిమల్ ఐడియల్ కాదు. ఎందుకంటే ఈ 4లో అంటే 4 జంతమైన మూలకాలు అన్నీ కూడా 2లో ఉంటాయి. 2 జెడ్కి ఆదర్శం అంటే 4 జనరేటర్ 4 సబ్సెట్ టు జనరేటర్ 2 సబ్సెట్ టు జెడ్. సో 4లో మూలకాలు కలిగి ఉండే ఒక ఆదర్శం మనకి జెడ్కి వస్తాం కాబట్టి ఈ 4 యొక్క గుణకాల సమితి జెడ్కి ప్రధాన ఆదర్శం కాదు. ఆర్ అనేది తత్సమ సహిత వినిమయ వలయం మరియు ఆర్కి ఏ ఆదర్శం అయితే ఆర్ బై ఏ పూర్ణాంక ప్రదేశం అవుతుంది కావడానికి ఆవశ్యక పర్యాప్తక నియమం ఏ అభాజ్య ఆదర్శం కావడమే. ఇక్కడ సింపుల్గా అమ్మ ఆర్ బై ఏ ఇంటిగ్రల్ డొమైన్ కావాలంటే ఏ అనేది ప్రైమడియల్ కావాలి. ఏ ప్రైమడియల్ అయితే ఆర్ బై ఏ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం. కేస్ 1లో ఆర్ బై ఏ పూర్ణాంక ప్రదేశం అనుకొనుము. మనం ఏని ప్రైమడియల్ అని చూపాలి. ప్రైమడియల్ కావాలంటే ఏం కావాలి మనకి ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఏ అయితే ఏ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి బిలాంగ్స్ టు ఏ అని చూపాలి. సో ఇక్కడ ఆర్ బై ఏ పూర్ణాంక ప్రదేశం కాబట్టి ఆర్ బై ఏలో శూన్య భాజకాలు ఉండవు. శూన్య భాజకాలు ఉండవని తెలుసు మనకు. ఇప్పుడు టు ప్రూవ్ ఏ ఈజ్ ప్రైమడియల్, ఏ అనేది ప్రైమడియల్ చూపాలంటే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఏ తీసుకోవాలి. ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఏ తీసుకున్నట్లయితే ఏం చూపాలి మనం ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి బిలాంగ్స్ టు ఏ అని చూపాలి. దాని కొరకు ఏబి బిలాంగ్స్ టు ఏ. సో ఏబి బిలాంగ్స్ టు ఏ అంటే మనకి ఏబి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సమసమితుల ప్రకారం ఏబి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏబి ప్లస్ ఏ అంటే బై మల్టిప్లికేషన్ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ. ఇక్కడ ఆర్ బై ఏలో శూన్యభాజకాలు లేవు కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అంటే అర్థమైంది ఏ ప్లస్ ఏ 0 కావాలి లేదంటే బి ప్లస్ ఏ అనేది శూన్యమూలకం కావాలి. సో ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఆర్ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు ఏ. బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ దట్ ఇంప్లైస్ B belongs to A. So A into B belongs to A. That implies A belongs to A or B belongs to A. Therefore, A అభాజ్య ఆదర్శం అవుతుంది. A అభాజ్య ఆదర్శం అయితే కేస్ 2లో ఆర్ బై ఏ ఇంటిగ్రల్ డొమైన్ అని చూపాలి. ఆర్ బై ఏ అనేది పూర్ణాంక ప్రదేశం అని చూపాలి. పూర్ణ ప్రదేశం అంటే ఇది మనకి తత్సమ సహిత వినిమయ వలయంలో శూన్య భాజకాలు లేకపోతే దానిని పూర్ణాంక ప్రదేశం అంటారు. కాబట్టి ఇక్కడ ఆర్ వినిమయం
మరియు తత్సమ సహితం కాబట్టి R/A కూడా వినిమయ మరియు తత్సమ సహితం. సో R/A అనేది ఇప్పుడు పూర్ణాంక ప్రదేశం చూపాలంటే R/Aలో శూన్య భాజకాలు లేవని చూపాలి. దాని కొరకు ఏం చేస్తాం మనం, R/Aలో 2 మూలకాలు తీసుకోవాలి. ఒకటి A ప్లస్ క్యాపిటల్ A, B ప్లస్ క్యాపిటల్ A బిలాంగ్స్ టు R/A అనుకున్నట్లయితే A ప్లస్ A నాట్ ఈక్వల్ టు A, B ప్లస్ A నాట్ ఈక్వల్ టు A అని చూపినట్లయితే R/A అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో కన్సిడర్ A ప్లస్ A ఇంటూ B ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ A. 0 ప్లస్ A అంటే A. సో AB ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A. AB ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A అంటే AB బిలాంగ్స్ టు A. దట్ ఇంప్లైస్ A బిలాంగ్స్ టు A ఆర్ B బిలాంగ్స్ టు A. ఎందుకంటే A ఈజ్ ప్రైమ్ ఐడియల్ కాబట్టి. A బిలాంగ్స్ టు A అంటే A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 0 A. B బిలాంగ్స్ టు A అంటే B ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A. దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి, A ప్లస్ A ఇంటూ B ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 0 ప్లస్ A తీసుకుంటే A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A ఆర్ B ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A. దేర్ఫోర్ R/Aలో శూన్య భాజకాలు లేవు. దేర్ఫోర్ R/A అనేది పూర్ణాంక ప్రదేశం అవుతుంది. సిద్ధాంతం ఇంకొకటి, R తత్సమ సహిత వినిమయ వలయం అయితే R/A క్షేత్రం కావడానికి ఆవశ్యక పర్యాప్తక నియమం A గరిష్ట ఆదర్శం కావడమే. వెరీ సింపుల్. R/A అనేది క్షేత్రం కావాలంటే A అనేది మ్యాక్సిమల్ ఐడియల్ కావాలి. A మ్యాక్సిమల్ ఐడియల్ అయితే R/A అనేది క్షేత్రం అవుతుంది. ప్రూఫ్ చూడండి. R అనేది మనకి ఏమిచ్చిండు, R అనేది తత్సమ సహిత వినిమయ వలయం. R/A క్షేత్రం అనుకుందాం. R/A అనేది క్షేత్రం అనుకున్నట్లయితే ఇప్పుడు ఏం చెప్పాలి మనం, A అనేది గరిష్ట ఆదర్శం చూపాలి. అంటే అర్థం ఏం చూపాలి, మనకి A సబ్సెట్ టు B సబ్సెట్ టు R అయితే A ఈజ్ ఈక్వల్ టు B ఆర్ B ఈజ్ ఈక్వల్ టు R అని చూపాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ A సబ్సెట్ టు B సబ్సెట్ టు R అయ్యే విధంగా B అనేది ఒక ఆదర్శం అనుకుందాం. సో మనం చూపిస్తే A ఈజ్ ఈక్వల్ టు B అని చూపాలి, లేదా B ఈజ్ ఈక్వల్ టు R అని చెప్పాలి. సో A ఈజ్ ఈక్వల్ టు B అనుకుందాం. ఒకవేళ A ఈజ్ ఈక్వల్ టు B అనుకుంటే సిద్ధాంతం ప్రూవ్ అయినట్టే. సో A నాట్ ఈక్వల్ టు B అని తీసుకున్నట్లయితే మనం B ఈజ్ ఈక్వల్ టు R అని చూపాలి. సో A నాట్ ఈక్వల్ టు B అంటే ఇక్కడ ఏముంది మనకి, A నాట్ ఈక్వల్ టు B తీసుకున్నట్లయితే A సబ్సెట్ టు B కాబట్టి A సబ్సెట్ టు B రాసిన, B బిలాంగ్స్ టు B మరియు B నాట్ బిలాంగ్స్ టు A అయ్యే విధంగా B అనే మూలకం ఉంటుంది అనుకుందాం. A సబ్సెట్ B అంటే అర్థమైంది మనకి, Bలో మూలకాలు ఎక్కువ ఉంటాయి, Aలో మూలకాలన్నీ Bలో ఉంటాయి మరియు Bలో కొన్ని మూలకాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ B బిలాంగ్స్ టు B, B నాట్ బిలాంగ్స్ టు A అయ్యే విధంగా B ఒక మూలకం ఉంటుంది అనుకుందాం. B నాట్ బిలాంగ్స్ టు A కాబట్టి B ప్లస్ A ఇస్ నాట్ ఈక్వల్ టు A. B అనేది Aలో ఉంటే B ప్లస్ A ఇస్ ఈక్వల్ టు A అవుతుంది. B అనేది Aలో లేదు కాబట్టి B ప్లస్ A నాట్ ఈక్వల్ టు A. R/Aలో B ప్లస్ A శూన్యేతర మూలకం. R/A ఏమైంది మనకి, R/A క్షేత్రం మరియు B ప్లస్ A శూన్యేతర మూలకం కాబట్టి B ప్లస్ Aకి ఖచ్చితంగా విలోమం ఉండాలి. ఎందుకంటే క్షేత్రం కాబట్టి ప్రతి మూలకానికి విలోమం ఉంటుంది. సో B ప్లస్ A కూడా విలోమం ఉండాలి. సో B ప్లస్ A యొక్క విలోమం C ప్లస్ E అనుకుందాం. సో అప్పుడైతే మనకు విలోమం ఉంటే A ఇంటూ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి B ప్లస్ A ఇంటూ C ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ A. ఇక్కడ 1 ప్లస్ A అనేది R/Aలో తత్సమం. సో B ప్లస్ A ఇంటూ C ప్లస్ A అని రాయొచ్చు మనం, BC ప్లస్ A రాయొచ్చు. BC ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ A. BC ప్లస్ A ఈజ్ 1 ప్లస్ A అంటే మనకి ఇక్కడ ఒకటి ఉంటుందమ్మా, A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A అయితే A మైనస్ బిలాంగ్స్ టు A అవుతుంది ఆదర్శం. కాబట్టి దీని ప్రకారం ఏం కావాలి మనకి, B మైనస్ 1 మైనస్ BC బిలాంగ్స్ టు A. 1 మైనస్ BC బిలాంగ్స్ టు A అంటే A సబ్సెట్ టు B కాబట్టి 1 మైనస్ BC బిలాంగ్స్ టు B అవుతుంది. ఇక్కడ B బిలాంగ్స్ టు B, C బిలాంగ్స్ టు R. సో BC బిలాంగ్స్ టు B ఎందుకంటే B ఆదర్శం కాబట్టి. BC బిలాంగ్స్ టు B అండ్ 1 మైనస్ BC బిలాంగ్స్ టు B. ఈ రెండు ఉన్నాయి కదా, BC బిలాంగ్స్ టు B, 1 మైనస్ BC బిలాంగ్స్ టు B. B అనేది ఆదర్శం కాబట్టి 1 మైనస్ BC ప్లస్ BC బిలాంగ్స్ టు క్యాపిటల్ B. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, 1 మైనస్ BC ప్లస్ BC బిలాంగ్స్ టు B. సో 1 బిలాంగ్స్ టు B. దేర్ఫోర్ B ఆదర్శం అవుతుంది మరియు 1 బిలాంగ్స్ టు B ఉంది కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు
ఆర్ అవుతుంది. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే మనకేమొచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది. దేర్ ఫోర్ ఏ అనేది గరిష్ట ఆదర్శం అవుతుంది. కేస్ 2లో ఏ అనేది గరిష్ట ఆదర్శం అనుకున్నాము. ఆర్ బై ఏ క్షేత్రం అని చూపాలి మనం. ఆర్ బై ఏ క్షేత్రం అని చూపాలంటే ఆర్ బై ఏలో ప్రతి శూన్యేతర మూలకానికి విలోమం ఉంటుందని చూపాలి. సో ఎక్స్ ప్లస్ ఏ అనేది ఆర్ బై ఏలో ఒక మూలకం తీసుకున్నాము. పర్టికులర్గా అది శూన్యేతర మూలకం అనుకున్నాము. ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ప్లస్ ఏ నాట్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ కనుక జనరేటర్ ఎక్స్ అంటే ఎక్స్ జంతమైన సమితి ప్రధాన ఆదర్శం అవుతుంది. జనరేటర్ ఎక్స్ ప్లస్ ఏ అనేది ఆదర్శం అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కనుక ఏ సబ్స్టార్ ఈక్వల్ టు జనరేటర్ ఎక్స్ ప్లస్ ఏ సబ్స్టార్ ఈక్వల్ టు ఆర్. ఏ మ్యాక్సిమల్ ఐడియల్ కదా, కాబట్టి ఖచ్చితంగా కావాలి మనకి జనరేటర్ ఏ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కావాలి, ఎందుకంటే ఏ అనేది గరిష్ట ఆదర్శం కాబట్టి. సో ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఎంత, ఆర్ అంటే 1 చే జంతమైన అన్ని మూలకాల సమితి కాబట్టి జనరేటర్ 1 రాయొచ్చు. సో ఏదైనా ఎక్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్కి, ఆర్ ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఎక్స్ఆర్ ప్లస్ ఏ ఈక్వల్ టు 1. ఎక్స్ఆర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ. ఎక్స్ఆర్ ప్లస్ ఏ నేను రాసిన ఎక్స్ఆర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ. ఎక్స్ఆర్ ప్లస్ ఏ ఒక సెట్ రాస్తున్నా, ఏ ప్లస్ ఏ అంటే ప్లస్ ఏ రాస్తా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ, ఎందుకంటే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి. సో ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ. దీని అర్థమైంది మనకి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ ఏ అంటే ఆర్ ప్లస్ ఏ అనేది ఎక్స్ ప్లస్ ఏ యొక్క విలోమం అవుతుంది. దేర్ ఫోర్ ఆర్ బై ఏ క్షేత్రం అవుతుంది.